నిన్నొచ్చేసరికి వైజాగ్‌లో ఒక ఇష్యూ అయితే జరిగిందండి. సో, ఇప్పుడు చదువుకుంటున్నటువంటి ఒక స్టూడెంటు అంటే మేల్ స్టూడెంటే. ఇక ఫిఫ్త్ సెమిస్టర్‌కి వచ్చేసాడండి. ఇక్కడ అందుట్లో వచ్చేసరికి లేడీ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్‌లో అంతా బాగానే ఉంది. అయితే ఆ తర్వాత పోను పోను ఏమైంది, ఈ క్లాస్‌లో ఉన్న స్టూడెంట్స్ మొత్తాన్ని వీళ్ళు ల్యాబుల దగ్గర, రికార్డ్స్ దగ్గర హెరాస్ చేయడం మొదలెట్టారని జెప్పేసి స్టూడెంట్సు చెప్పడం జరిగింది. అయితే అందుట్లో ఒక స్టూడెంట్‌కొచ్చేసరికి ఇప్పుడు ఇంతకుముందు మనం ఏదైతే మాట్లాడుకున్నామో, ఆ లేడీ ఫ్యాకల్టీ నుంచి వచ్చేసరికి వాట్సాప్ మెసేజ్‌లు ఈ కుర్రోడికి రావటం అయితే జరిగింది. వాటిని హెరాస్మెంట్ కింద. ఇక ప్రాక్టికల్స్ ఫిఫ్త్ సెమిస్టర్‌ది దగ్గరలో ఉన్నాయి గదా! అక్కడొచ్చేసరికి కొన్ని రెడ్ మార్కులతో పాయింట్ ఔట్ చేయటం అని జెప్పేసి, మళ్ళీ మొదటి నుంచి రాసు రమ్మంటం. ఈ లేడీ లెక్చరర్‌తో వేరే లేడీ లెక్చరర్స్ కూడా ఇలా హెరాస్ చేసినట్టయితే స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. అదే ఆ కుర్రాడు గూడా సూసైడ్ జేసుకోవడానికి గల కారణం సో అండ్ సో ఫ్యాకల్టీ, లేడీ ఫ్యాకల్టీ ఇలా జేసిందని జెప్పేసి అతను సూసైడ్ జేసుకున్నాడు. సూసైడ్ జేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక విద్యార్థులు వీళ్ళందరూ వాళ్ళ బంధువులు వీళ్ళంతా కూడా కాలేజీ మీద పడ్డారు. సో, పడిన తర్వాత వీళ్ళు వచ్చేసరికి ఖచ్చితంగా అయితే పనిష్ చేయాల్సిందే ఆమెను అని జెప్పేసి. అంటే వీళ్ళ వీళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఏదైతే చాటింగ్ రూపంలో ఉందో అవన్నీ ఉన్నాయని జెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ కొద్దిసేపటి క్రితం ప్రిన్సిపాల్ గారిని గూడా వీళ్ళు క్వెషన్ చేయడం జరిగింది. అయితే ఆయన జెప్పిందేంటంటే, ఇప్పుడు ఎంక్వైరీ వేస్తాము. తప్పని తేలితే ఖచ్చితంగా అయితే శిక్ష అనేది తప్పదు. ఎవరికైనా అని జెప్పేసి. అయితే ఇప్పుడు లేడీ ఫ్యాకల్టీని పనిష్ చేస్తారంటే, నిజంగా ఆ చాటింగు నిజమైనట్టయితే వీళ్ళు చెప్పినట్టు. అంటే విద్యార్థులందరినీ వీళ్ళు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చేస్తే కొంతమందినేమో అందరినీ ల్యాబుల దగ్గర ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. అయితే ఇప్పుడు ఒక అమ్మాయిని మరి వాట్సాప్ చాట్ వీటి గురించి ఏంటంటే, వాటి గురించి నాకు తెలీదని చెప్పింది. అయితే యువతల పక్క బాయ్స్ మాత్రం ఈ వాట్సాప్ చాట్‌ల గురించి, వాటి గురించి చెప్పడం అయితే జరిగింది. మరి నిజాలైతే ఇప్పుడు అది కేసయింది. ఇక పోలీసులు దానిపైన దర్యాప్తు చేసి, ఈ వాట్సాప్పులు, చాటింగ్‌లు ఏవైతే ఉన్నాయో అవి నిజమా? కాదా? సో, నిజంగా హెరాస్మెంట్ జరిగిందా? లేకపోతే ఏమన్నా ఇది చేస్తారా? ఈ ప్రాక్టికల్స్ దగ్గర అని జెప్పేసి అబ్బాయి సూసైడ్ జేసుకోవడం జరిగిందా? అని జెప్పేసి వీళ్ళు దానిపైన దర్యాప్తయితే చేయటం అయితే జరుగుతుంది. సో, నిజాలు నిదానంగా బయటపడేదానికి ఛాన్స్ ఉంది. మొత్తానికైతే ఒక ప్రాణం అయితే పోవడం అయితే జరిగిందనమాట. ఓకేనా? ఇది.